హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియోలోకెళ్ళే ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్‌ని ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా! మేము సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటున్నాము అని. అయితే ఆ రోజు ఎలా అయ్యిందా అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఆ రోజైతే నేను ఉదయాన్నే చాలా వేగంగా లేచాను. ఎంతకంటే ఒకసారి చూడండి మా విలేజు నేను లేచే టైంకి ఇలా ఉంది అంటే మీరు అనుకోవచ్చు, ఇదేంట్రా బాబు పూజని పడుకోలేదేంటి 12 గంటలకే లేచిపోయిందని. కాదండి, తుఫాన్ వల్ల అయితే ఎక్కడ వీధి లైట్లయితే లేకపోవడంతో మా విలేజ్ అలా ఉంది. నేనైతే ఆ రోజు 4:00 లేచి ఇంకా స్నానం చేసి ఈ విధంగా రెడీ అయ్యి ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను. తర్వాత ఇంకా దేవుడి ఫోటోలు కూడా పెట్టి ఈ విధంగా అయితే నేను డెకరేషన్ చేసుకున్నాను. చూడండి, నాకైతే ఇంకా ఇలా అలంకరణ చేసేసరికి నాకు అదేంటబ్బా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇంకా పూజ స్టార్ట్ చెయ్యకముందే నాకు అదొక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది. ఏదైనా నాకు ఇంట్లో ఈ విధంగా ఇల్లు శుభ్రం చేసుకొని పూజల టైంలో ఇలా పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని అదొక ఆనందం అండి. నాకు చాలా ఇష్టం కూడా. నాలా మీకు ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కమెంట్ చేయండి. ఇంకా పంతులు గారు వచ్చేసరికైతే నేను ఇంకా నాకు తెలిసిన చిన్న చిన్న పనులైతే నేను ఇంకా కంప్లీట్ చేసుకుంటున్నాను. అవేంటంటే ఇంకా పూజకి ఏం కావాలి, అక్షంతలు కలపడం, ఇంకా దీపాలు అమర్చుకొని ఇంకా దీపాలకి బొట్లు పెట్టుకొని విఘ్నేశ్వరుని ఇంకా తయారు చేసుకొని కలశాలకు ముగ్గులు పెట్టుకొని ఈ విధంగా అయితే నాకు తెలిసిన చిన్న చిన్న పనులు అయితే ఇంకా పంతులు గారు వచ్చే వరకు ఎందుకు చూడడం అనేది నేను ఇంకా చేసుకుంటున్నాను. అయితే ఎందుకు మా ఇంట్లో ఇప్పుడు సడన్గా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము అని చాలామందికి డౌట్ రావచ్చు. అంటే మీకు పెళ్ళయిన తర్వాత ఇదేనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు, ఇప్పటి వరకు ఇంకా చేసుకోలేదా అని చాలామంది అనుకోవచ్చు. కాదండి, మేమైతే మా పెళ్ళయిన తర్వాత మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం మ్యారేజ్ అయిన నెక్స్ట్ అయితే మేము చేసుకున్నాము. అండ్ మేము ఆల్రెడీ నేను వీడియో కూడా అన్నవరం వెళ్ళిన వీడియో కూడా పెట్టాను కదా, అన్నవరంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం రీసెంట్గానే చేసుకున్నాము. ఇప్పుడు ఎక్కడ చేసుకుంటున్నాము అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మేము ఎందుకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము అంటే మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం టైంలో అయితే పూజ చేయడానికి దంపతులు కావాలంటారు కదా. సో దంపతులు అయితే మా ఇంట్లో అమ్మ, నేను, అన్నయ్యే. సో ఎవరూ లేము. ఆ టైంలో అయితే దంపతులు కూర్చోవాలంటే మా పిన్ని వాళ్ళు కూర్చొని పూజ చేసుకున్నారు. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యింది కాబట్టి మా అమ్మ కోరిక అప్పుడు మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నాం కానీ పిన్ని వాళ్ళు కూర్చున్నారు కదా, ఇప్పుడు ఎలాగ నీకు మ్యారేజ్ అయ్యింది, మీరు కూర్చొని మన ఇంట్లో మనమంటూ వ్రతం చేసుకునే అవకాశం మనకు వచ్చింది అంటే అన్నయ్యకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడో చేసుకుంటాడు, ఇప్పుడంటూ మీకు అవకాశం వచ్చింది కదా, కూర్చొని చేసుకొని మన ఇంట్లో మనమంటూ పూజ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మీరు చేయండి అమ్మా అని అమ్మ కోరిక మేరకైతే ఇంకా నేను మా హస్బెండ్ కలిసి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా వ్రతం చేసుకున్నాము. అయితే ఇంకా చెప్పాను కదా, నాకు తెలిసిన పనులైతే ఇంకా నేను స్టార్ట్ చేశాను. ఈలోపు పంతులు గారు అయితే వచ్చేసారు. కిందైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే ఇంక పంతులు గారు వచ్చేసరికి నాకు తెలిసిన కలశానికి అన్నీ బొట్లు పెట్టుకొని కలశానికి జాకెట్ ముక్క అన్నీ అమర్చుకుంటున్నాను. అయితే పంతులు గారు కింద ప్రసాదం తయారు చేస్తున్నారని చెప్పాం కదా, అయితే ఈ ప్రసాదం అంటే పంతులు గారు చేసేటప్పుడు మనం చాలా పూజల్లో చూస్తామండి. మనం కూడా అదేవిధంగా ఏముందిలే సత్యనారాయణ స్వామి ప్రసాదం కోసం అది చాలామందికి ఇష్టమైంది, మాకు కొంచెం వేయండి అంటారు కదా. ఎందుకు ఈ ప్రసాదం కోసం ఎలా అయిపోవడం, ఎప్పుడైనా మన ఇంట్లో మనం అదేవిధంగా వండుకొని తినిస్తే అయిపోయింది కదా అని అనుకుంటాం. బట్ కాదండి, పూజ టైంలో చేసింది ఆ టేస్టే వేరు. అదైతే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అది ఎప్పుడు మన ఇంట్లో చేసుకున్నా అంత టేస్ట్ అయితే రాదు. నేనైతే అలా అనుకుంటున్నాను. మరి మీ ఉద్దేశం ఏంటో నాకు కమెంట్లో తెలియచేయండి. నేను ఇవన్నీ చేసేలోపైతే పంతులు గారు ఇంక ప్రసాదం ప్రిపేర్ తీసుకొని అయితే పైకి వచ్చేసారు. ఆయన చేయాల్సినవైతే ఆయన చేశారు. మండపం వేసి కలశం పెట్టి ఇంకా నాకు తెలిసినవన్నీ నేను చేశానని చెప్పాను కదా, రిమైనింగ్ అయితే పంతులు గారు ఇంకా అక్కడ అన్నీ చేసేసారు.
పూజ ప్రారంభిద్దాం, ఇంకా దీపం వెలిగించు అని చెప్పారు. నేనైతే ఇంక దీపం వెలిగిస్తున్నానండి. అయితే దీపం వెలిగించడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఎందుకంటే నాకైతే లెఫ్ట్ హ్యాండ్ అలవాటు. నేను ఎప్పుడు దీపం వెలిగించినా లెఫ్ట్ హ్యాండ్‌తో అగ్గిపెట్టి వెలిగిస్తాను. ఇంకా కుడి చేయితో తీసుకొని దీపం అనేది ముట్టిస్తాను. బట్ ఇక్కడ పంతులు గారు ఏమంటారనే ఉద్దేశంతో అయితే నేను ఇలా కుడి చేయితో అగ్గిపెట్టి వెలిగిస్తుంటే అది అవ్వడం లేదు. ఇంక పంతులు గారు ఏంటంటే ఇది చెప్తే, "పర్వాలేదులే, నీకు ఏం అలవాటు ఉంటే దాంతో ఆ విధంగా చెయ్యి" అని చెప్పి ఇంకా మేమైతే ఇంక దీపం ముట్టించుకొని పూజ అయితే ప్రారంభించుకున్నాం. ఫస్ట్ అయితే ఇంకా తెలిసిందే కదా, పూజ ప్రారంభించేటప్పుడైతే విఘ్నేశ్వరుడికి ఫస్ట్ అయితే పూజ చేసుకుంటాము. ఎందుకంటే అది పార్వతీదేవి శాపం వల్ల ప్రతి పూజలో నా కుమారుడికి మొదటి పూజ చేయాలని అయితే చెప్పారు. ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే, నేనైతే ఇంక చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ నాకు తెలిసిన విషయం ఇంకోటి షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఎక్కడో ఒక 10%, 1% తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, మనం ఏ పూజ చేసుకున్నా అక్కడ మనము అక్కడికి స్వామివారిని ఆవాహిస్తాం కదా, ఆవాహించేటప్పుడు ఆయనకంటూ ఒక ఆసనం వేయాలని సింహాసనం సమర్పయామి అంటారు కదా. అంటే బంగారు ఆసనాన్ని మనం వేస్తున్నట్టు. బట్ మనం బంగారు ఆసనం ఎవరము వేయలేం కాబట్టి దాని ప్లేస్లో మనం ఒక పువ్వు వేసేటట్టు పంతులు గారు చెప్తారు కదా. అదేవిధంగా వస్త్రం సమర్పయామి, స్వామివారికి మనం వస్త్రాలు ఇవ్వలేం కాబట్టి వాటి ప్లేస్లో కూడా అక్షతలు వేసేయమని చెప్తారు. బట్ ఇక్కడ వస్త్రయుగ్మం అనేటప్పుడు మనం దూదితో చేసుకుంటామండి. ఈ విషయం అయితే అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నాకు తెలిసిన విషయం అయితే నేను షేర్ చేసుకుంటున్నాను, తప్పుగా ఏమనుకోకండి. వస్త్రయుగ్మం అనేటప్పుడు చూడండి, ఇప్పుడు వేసాం కదా, అది వస్త్రం అంటారు. ఇప్పుడు నేను వేస్తున్నది అయితే యజ్ఞోపవేతం, వస్త్రయుగ్మం సమర్పయామి అనేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని అయితే వేసుకుంటాము. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే చెప్పానండి, ఇంకా ఏమో అనుకోకండి. అయితే ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను తర్వాత అయితే షార్ట్ వీడియో చేసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా అయితే మేము విఘ్నేశ్వరుడి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా విఘ్నేశ్వరునికి స్వామి ఇంకో పూజ చేసేటప్పుడు మేమైతే మళ్ళీ మిమ్మల్ని పూజ చేసుకుంటామని అయితే ఇంకా విఘ్నేశ్వరుని మేము పక్కన పెట్టేసి ఇంకా సత్యనారాయణ స్వామి వారికి అయితే మేము ఇంకా మండపం తయారు చేసేసాము. అయితే స్వామివారికి సత్యనారాయణ స్వామి రథం చేసుకునేటప్పుడు చూడండి, సత్యనారాయణ స్వామి ఫోటోలో మనకి చుట్టూ చాలామంది ఋషులు ఉంటారు కదా. సో వాళ్ళనైతే మనం ఈ మండపం మీదకి ఆవాహనం చేసుకొని మీ సమక్షంలో మేము సత్యనారాయణ స్వామి వారి రథం చేసుకుంటున్నాము, ఏం తప్పులు లేకుండా దగ్గరుండి చూసుకోండి అన్నట్టు ఋషులని అయితే మనం ఆవాహనం చేసుకుంటాం. మేమైతే అలా చేసుకొని ఇంకా స్వామివారి రథం కంప్లీట్ చేసుకొని హారతి అయితే ఇచ్చేసామండి. మా పూజ అయితే చాలా బాగా అయింది. అయితే మెయిన్ ఇక్కడ నేను చెప్పాలంటే, రీసెంట్గా మా మ్యారేజ్ అయిన తర్వాత మేము రథం చేసుకున్నాము, అన్నవరంలో కూడా రథం చేసుకున్నాం కదా. సో సత్యనారాయణ స్వాములు వ్రతంలో అయితే కథ అనేది మెయిన్ పార్టు. అయితే మ్యారేజ్ టైంలో చేసుకునేటప్పుడు మరి అంటే పంతులు గారు ఎవరైనా బాగానే చెప్తారు. బట్ ఆ టైంలో ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల ఇంకా పడుకునే ఇంకా సరిగా అయితే మేము రథం అయితే వినలేకపోయాను. అలాగే అన్నవరంలో కూడా నాకేం అంత అనిపించలేదు. బట్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేటప్పుడు అయితే మాత్రం పంతులు గారు అయితే కథ చాలా బాగా చెప్పారండి. అయితే ఈ కథను నేనైతే లాంగ్ వీడియో చేసి పెట్టాను. అంటే చాలా వింటుంటే ఇంకా వినాలనిపించి ఇంకా అంటే నాకైతే పూజ అనేది బోర్ కొట్టలేదు. కొన్ని తెలియని కొత్త విషయాలు కూడా ఈ కథలో అయితే నాకు చాలా బాగా చెప్పారు. సో నాకైతే ఈ కథ బాగా అనిపించింది. మీకు కూడా వినాలనుకుంటే నేనైతే ఈ కథనైతే ఓన్లీ ఈ పూజ అంతా తీసి పంతులు గారు మాకు చెప్పిన స్టోరీ అయితే నేనైతే వీడియో చేసి పెడతాను. అదైతే మీరు కూడా ఖచ్చితంగా వినండి. అంటే స్వామివారి కథ విన్నా, ప్రసాదం తిన్నా, ఇంట్లో రథం చేసుకున్నంత ఫలితం అనేది మీకు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.